Hello everyone, welcome back. Let's have the first one. Who among the following has been appointed as the new Prime Minister of Guyana? Yes, who's that? And it is Brigadier Mark Phillips. What's the capital and currency of Guyana? It is Georgetown, and the currency is Guyanese dollar. And coming to the part of this Brigadier Mark Phillips, basically he was the చీఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇది వరకు గుయానాకి సంబంధించి డిఫెన్స్ లో చీఫ్ ఇన్ఛార్జ్ గా కూడా ఉండేవారు. లైక్ బేసిక్లీ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్, మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ చూసుకుంటే హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ గుయానా. అండ్ మొహబీర్ అనిల్ నాందలాల్, హీ వాజ్ ద అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే తెలుసు కదండి, హైయెస్ట్ లా ఆఫీసర్ ఏ కంట్రీకి అయినా సరే. దట్స్ ద థింగ్. గెయిల్ టెక్సిరియా, హీ ఈస్ ద మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. హీ ఈస్ ద మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. భరత్ జాగ్డియో, హీ వాజ్ ద ఈయన లైక్ బేసిక్లీ దిస్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ కంటే ముందు ఈయన ప్రెసిడెంట్ గా ఉండేవారు. సో దట్స్ ద థింగ్ రిగార్డింగ్ గుయానా. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has launched the Sahakar Co-op Tube NCDC channel? Yes, who's that? It is Narendra Singh Tomar. Narendra Singh Tomar గారి మినిస్ట్రీ ఏంటండి? He was the Union Minister for Agriculture and Farmers Welfare. Along with that, he also holds other ministry, that is Rural Development. Coming to the part of this NCDC channel, National Cooperative Development ఛానల్ అనమాట. ఎన్సిడిసి అన్నది ఏంటి అని అంటే లైక్ బేసిక్లీ కోఆపరేటివ్స్ అంటే ఏంటి? కోఆపరేటివ్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమంది పీపుల్ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి లైక్ బేసిక్లీ అది ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అయినా సరే. లైక్ ఇప్పుడు మనం అమూల్ చూసుకుంటే ఇట్ ఈస్ అ కోఆపరేటివ్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అలాగా లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో కోఆపరేటివ్స్ ఉంటాయి, లైక్ ఇండస్ట్రియల్ సెక్టర్స్లో, ఎస్పెషల్లీ స్మాల్ ఇండస్ట్రియల్ సెక్టర్స్లో ఈ కోఆపరేటివ్స్ అనేవి ఉంటాయి. లైక్ బేసిక్లీ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపేసి ఒక కోఆపరేటివ్ లాగా ఫామ్ అవుతారు. అది ఎనీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. దానికి సంబంధించి ఈ ఎన్సిడిసి ఛానల్ని క్రియేట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కోఆపరేటివ్స్ని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో నరేంద్ర సింగ్ తోమర్ గారు మన ఇండియాని లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఫుడ్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫుడ్ మన కంట్రీనే లైక్ వన్ స్టాప్ సొల్యూషన్గా ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఎన్సిడిసి ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. బేసిక్లీ ఎవరి కోసం అని అంటే ఇట్ ఈస్ మేజర్లీ ఫర్ కోఆపరేటివ్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, name the app which was developed by CPCB to track biomedical waste recommended by Supreme Court. Yes, what is that? And it is COVID-19 BWM app. This is the thing. COVID-19 BWM app. That is nothing but biomedical waste management app. That was the thing. ఈ బయోమెడికల్ వేస్ట్ సిపిసిబి అంటే ఏంటండి? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఈ సెంట్రల్ సిపిసిబి డెవలప్ చేసినటువంటి COVID-19 BWM యాప్ ఇది ఇట్ వాజ్ డెవలప్డ్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఎన్జిటి వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. లైక్ బేసిక్లీ ఈ బయో వేస్ట్ మెడికల్ యాప్ దేనికోసం అని అంటే దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ టు ట్రాక్ ద బయోమెడికల్ వేస్ట్. అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి లైక్ అర్బన్ ఏరియాస్లో కూడా పర్టికులర్గా ఒక ల్యాబ్ నుంచి వచ్చినటువంటి బయోమెడికల్ వేస్ట్ అవ్వచ్చు, ఒక హాస్పిటల్ నుంచి ఒక రీసెర్చ్ వింగ్ నుంచి వచ్చినటువంటి బయోమెడికల్ వేస్ట్. సపోజ్ ఇప్పుడు మనం హాస్పిటల్ నుంచి బయోమెడికల్ వేస్ట్ కన్సిడర్ చేసామనుకోండి. హాస్పిటల్ నుంచి బయోమెడికల్ వేస్ట్ అంటే ఏమేమి వస్తాయి? లైక్ సర్జరీ జరిగినప్పుడు కానీ, ఆపరేషన్స్ జరిగినప్పుడు, లైక్ టెస్టింగ్ కిట్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా బయోమెడికల్ వేస్ట్ కిందకు వస్తాయి. సో దాట్ వీళ్ళు ఈ
ట్రాకర్ అనేది దేనికి యూస్ఫుల్ అంటే డైలీ ఈ COVID-19కి సంబంధించి ఎవ్రీడే వీళ్ళు ఈ యాప్ ద్వారా ఈ అర్బన్ లోకల్ బాడీస్ లైక్ పంచాయత్ లెవెల్లో ఉన్న వాళ్ళు, అర్బన్ ఏరియాస్లో ఉన్న ఈ బాడీస్ అన్ని కూడా డైలీ బేసిస్లో ఆ యాప్ త్రూ అప్లోడ్ చేయాలి. సో దట్ ఏమవుతుంది అని అంటే COVID-19 యొక్క ఉధృతి తగ్గుతుందా, డే బై డే పెరుగుతుందా అన్నది కూడా దీని ద్వారా ట్రాక్ చేయొచ్చు. బయోమెడికల్ వేస్ట్ ఎంత జనరేట్ అవుతుంది, సో దట్ మనం ఇంకా లైక్ ఫర్దర్గా ఏమన్నా ప్రొడ్యూస్ చేయాలి అన్నా, లేదు అని అంటే మనం ఎక్కడ లాగింగ్ అన్నది కూడా తెలుస్తుంది ట్రాక్ ద్వారా. ఫర్ దట్ సేక్ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అపాన్ ద డైరెక్షన్స్ ఆఫ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. సి హూ లాంచ్డ్ ద బుక్ స్వచ్ఛ భారత్ క్రాంతి? ఎస్, హూజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ స్మృతి ఇరానీ. వీళ్ళిద్దరూ లాంచ్ చేయడం జరిగింది. లైక్ బేసిక్లీ ఈ బుక్ని ఎడిట్ చేసింది ఎవరు అని అంటే దిస్ బుక్ వాజ్ ఎడిటెడ్ బై పరమేశ్వరన్ అయ్యర్. ఈయన హిందీ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈ బుక్ని. లైక్ ఈ బుక్కి సంబంధించి ఫోర్వర్డ్ మన నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది. దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ స్వచ్ఛ భారత్. లైక్ బేసిక్లీ స్వచ్ఛ భారత్ మిషన్ అన్నది ఎప్పుడు లాంచ్ అయిందండి? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2014 బై అవర్ బిలవ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ దేనికోసం లాంచ్ చేశారు? ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఓపెన్ డెఫికేషన్, లైక్ ఓపెన్ ఏరియాస్లో స్టూల్స్ వాటిని ఎరాడికేట్ చేయడం కోసం, ఓపెన్ డెఫికేషన్ ప్రాసెస్ని తగ్గించడం కోసం దీనిని స్వచ్ఛ భారత్ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది 2014లో. అండ్ నాట్ ఓన్లీ దట్, శానిటేషన్ని కూడా ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో దీనిని లాంచ్ చేశారు. ఈ స్వచ్ఛ భారత్ క్రాంతి ఈ బుక్లో టోటల్గా దిస్ బుక్ హ్యాస్ అ కంపైలేషన్ ఆఫ్ 35 essays. ఈ 35 essays కూడా డిఫరెంట్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ రాశారు. లైక్ దానిలో కొన్ని అమితాబ్ బచ్చన్ గారు రాశారు, లైక్ మన ఇదివరకున్న మన యూనియన్ మినిస్టర్స్ అరుణ్ జైట్లీ గారు రాశారు, అండ్ ఈవెన్ ఇండస్ట్రియలిస్ట్ అంబానీ గారు, అక్షయ్ కుమార్ గారు, ఇట్లా సద్గురు, ఇలా డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళు చూసినటువంటి 2014లో లాంచ్ చేసినప్పుడు స్వచ్ఛ భారత్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి చేంజెస్ అండ్ ఇంకా ఫర్దర్ ఎన్హాన్స్మెంట్స్ కోసం వాళ్ళ ఎస్ఎస్ రూపంలో ఈ బుక్ని కంపైల్ చేయడం జరిగింది. దిస్ బుక్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ స్వచ్ఛ భారత్ మిషన్. 2014 నుంచి ఇప్పటి వరకు స్వచ్ఛ భారత్ మిషన్ ఎంతవరకు అడ్వాన్స్మెంట్స్ తీసుకొని రాగలిగింది, ఇంకా ఫర్దర్గా రావాలి అని అంటే ఏమేం చేయాలి, దట్ వాజ్ ద కంపైలేషన్ ఆఫ్ దిస్ స్వచ్ఛ భారత్ క్రాంతి. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. సి హిరోషిమా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్? ఎస్, విచ్ డేట్ అండి? ఇట్ ఈస్ ఆన్ August 6th. లైక్ బేసిక్లీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. August 6th ఎలాగైతే హిరోషిమా డేనో, August 9th it was considered as Nagasaki Day. Do remember, it's very easy to remember. 6ని రివర్స్ చేస్తే 9, దట్ ఈస్ నాగసాకి డే. దీనిని ఈ బాంబ్ని ఎక్స్ప్లోడ్ చేసిన 3 days తర్వాతనే నాగసాకి మీద కూడా ఇంకొక బాంబ్ని ఎక్స్ప్లోడ్ చేయడం జరిగింది యుఎస్ వాళ్ళు. లైక్ బేసిక్లీ దీని హిస్టరీ చూసుకుంటే వన్స్ లైక్ వరల్డ్ వార్ 2 1939 to 45 జరిగింది కదా. 1945లో లైక్ ఈ జపాన్, హిరోషిమా నాగసాకి జపనీస్ కంట్రీస్ కదండి. ఈ జపనీస్ కంట్రీస్ అయినటువంటి హిరోషిమా నాగసాకి యుఎస్ వాళ్ళకి వీళ్ళు మద్దతు తెలపట్లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళని భయపెట్టాలి అన్న కాంక్షతో వీళ్ళు ఏం చేస్తారంటే యుఎస్ వాళ్ళు హిరోషిమా మీద ఫస్ట్ ఒక బాంబ్ని డ్రాప్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ విత్ ద నేమ్ లిటిల్ బాయ్. దిస్ ఈస్ ద నేమ్. ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్ ఆల్సో. లిటిల్ బాయ్. August 9th నాగసాకి మీద డ్రాప్ చేసినటువంటి బాంబ్ యొక్క పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఫ్యాట్ మ్యాన్. లైక్ ఈ బాంబ్ని డ్రాప్ చేసిన తర్వాత కూడా హిరోషిమా వాళ్ళు సరెండర్ అవ్వలేదు యుఎస్ వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇంకా భయపెట్టాలన్న ఉద్దేశంతో August 9th నాగసాకి మీద ఇంకొక బాంబ్ని డ్రాప్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాట్ మ్యాన్.
ఈ బాంబింగ్స్ వల్ల 90% ఆఫ్ దేర్ పీపుల్ అవ్వచ్చు, లేదు అని అంటే ఆ కంట్రీస్ యొక్క వెల్త్ 90% వైప్ అవుట్ అయిపోయింది. మళ్ళీ అగైన్ ఇట్ రీబిల్డ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కాకపోతే దాని తర్వాత నాగసాకి మీద బాంబ్ డ్రాప్ చేసిన తర్వాత యుఎస్ కి సరెండర్ అవ్వడం జరిగింది జపాన్ అన్నది. అప్పటి నుంచి యుఎస్ కి మద్దతు తెలపడం జరిగింది. లైక్ దాట్ 1945లో ఎనీవేస్ వరల్డ్ వార్ 2 అన్నది ఎండ్ అయిపోయింది. సో ఆ విధంగా ఈ ఆగస్ట్ 6th హిరోషిమా డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తామనంటే, లైక్ అప్పట్లాగా హింస కాకుండా పీస్ని ప్రమోట్ చేయాలి, హింసని పక్కన పెట్టేసి అన్న ఉద్దేశంతో ఈ హిరోషిమా డేని సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ 2020కి సంబంధించి ఇంకొక ప్రామినెన్స్ ఉంది. దట్ ఈస్ దిస్ 2020 ఈస్ ద 75th యానివర్సరీ. వై? బికాస్ ఇన్ 1945 వరల్డ్ వార్ 2 హ్యాస్ ఎండెడ్. దాని తర్వాత అప్పటి నుంచి దే ఆర్ సెలబ్రేటింగ్. సో దిస్ ఈస్ ద 75th ఇయర్ సిన్స్ వరల్డ్ వార్ 2. క్లియర్? దట్స్ ద థింగ్. నెక్స్ట్ వన్. See, who honored with Karamveer Chakra Award by Global Fellowship Award instituted by United Nations and International Confederation of NGO. Yes, who's it? And it is Sunil YDV SS. Like basically Karamveer Chakra Award. ఈ అవార్డుని ఎవరు ఇస్తారంటే యునైటెడ్ నేషన్స్ అండ్ ఐ కాంగో వీళ్ళు ఇస్తారనమాట. లైక్ బేసిక్లీ సునీల్ యాదవ్ గారికి కరంవీర్ చక్ర, అసలు కరంవీర్ చక్ర ఎవరికి ఇస్తారు అని అంటే, ఎవరైతే సొసైటల్ చేంజెస్ తీసుకొని రావడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి ఈ కరంవీర్ చక్ర అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. బేసిక్లీ సునీల్ యాదవ్ గారి యొక్క లైక్ ఫౌండేషన్ ఎస్ఎస్ మోటివేషన్ అన్న ఒక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈయన బాగా పాపులర్ అయ్యారు. ఎస్ఎస్ మోటివేషన్, ఈవెన్ ఇట్ ఈస్ అవైలబుల్ నవ్ ఆల్సో. ఇట్ ఈస్ అ టెలిగ్రామ్ ఛానల్ విత్ ద నేమ్ ఎస్ఎస్ మోటివేషన్స్. ఆ ఎస్ఎస్ మోటివేషన్ అన్న టెలిగ్రామ్ ఛానల్ ద్వారా చాలా మంది యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయడంలో ఆయన సఫలమయ్యారు. కాబట్టి ఆయన చేసినటువంటి సర్వీస్ కి గుర్తింపుగా ఈ కరంవీర్ చక్ర అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది టు హిమ్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has appointed as the new Lieutenant Governor of Jammu and Kashmir? Who's he? And he is Manoj Sinha garu. Like basically Lieutenant Governor of Jammu and Kashmir. ఈయన కంటే ముందు ఇట్ వాజ్ గిరీష్ చంద్ర ముర్ము గారు ఉండేవారు. జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ గా. బేసిక్లీ హీ హాజ్ సర్వ్డ్, he has elected for Lok Sabha twice, and along with that ఈయన లైక్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జెస్ కూడా చాలా లైక్ డీల్ చేశారనమాట. లైక్ రైల్వేస్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్ గా కూడా ఇది వరకు he had that experience of holding ministries. Now he got appointed as a lieutenant governor for the UT, that is Jammu and Kashmir. Clear? Right. Next one. See, who authored the book titled Raw, A History of India's Covert Operations? Yes, who's it? And it is Yatish Yadav. Basically, RAW stands for what? Research and Analysis Wing. బేసిక్లీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అన్నది ఏంటి అని అంటే, మన ఇండియాకి సంబంధించి ఏవైతే ఎక్స్టర్నల్ లైక్ స్పైయింగ్ థింగ్స్ ఉంటాయో వాటికి సంబంధించి, ఎక్స్టర్నల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధించి స్పైయింగ్ ఏజెన్సీ, ఎక్స్టర్నల్ స్పైయింగ్ ఏజెన్సీ, దట్ ఈస్ రా. ఈ బుక్ కూడా రా అన్నది లైక్ ఎప్పుడో 1968లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ రా ఆర్గనైజేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాండిల్ చేసినటువంటి కేసెస్, లైక్ కొన్నిసార్లు అండర్ కవర్ ఆపరేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు లైక్ దే మైట్ హ్యావ్ లాస్ట్ ఈవెన్ దేర్ లైఫ్స్. ఒక కేసు గురించి డీల్ చేస్తూ దానికి సంబంధించి ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అలా ప్రాణాలు కోల్పోయినటువంటి ఆపరేషన్స్ ఏమున్నాయి అండ్ రా డీల్ చేసినటువంటి ఆపరేషన్స్, దానికి సంబంధించిన బుక్కే దట్ ఈస్ నథింగ్ బట్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ రా సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాజ్ మెన్షన్డ్ త్రూ దిస్ బుక్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See,
William English passes away aged 91, is a co-creator of which of the following computer accessory? Yes, what is that? It is mouse. Like say this person William English along with Douglas, వీళ్ళిద్దరూ కలిసి ఇన్వెంట్ చేసినటువంటి కంప్యూటర్ యాక్సెసరీనే మౌస్. లైక్ బేసిక్లీ 1963 నుంచి దే హ్యాడ్ స్టార్టెడ్ ఇన్వెంటింగ్ దిస్ థింగ్. లైక్ 1963లో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఈ మౌస్ స్టార్టింగ్ లో ఎలా ఉండేది అని అంటే, ఇట్ వాజ్ లైక్ ఒక వుడెన్ మౌస్ నే వుడ్తో తయారు చేశారు. ఆ వుడ్తో లైక్ కింద 2 చక్రాలు పెట్టేసి దాని సహాయంతో మౌస్ లాగా క్రియేట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ అప్గ్రేడెడ్ వర్షన్ దట్ ఈజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి మౌస్ దట్ వాజ్ అన్వెయిల్డ్ ఇన్ అ జనరల్ కాన్ఫరెన్స్ ఇన్ 1968లో అన్వెయిల్ చేశారు. ఒక పబ్లిక్ మీటింగ్ లో దీనిని లాంచ్ చేయడం జరిగింది ఈ మౌస్ ని. సో దట్స్ అ థింగ్. బేసిక్లీ హీ వాజ్ అ ఇంజనీర్. his academic qualification was engineer, but ఈయన నావీలో పనిచేసేవారు కొంతకాలానికి. లైక్ 1950s లో నావీ నుంచి ఆయన బయటికి వచ్చేసి ఇటు రీసెర్చ్ వైపు he shown his interest. Out of his interest, in 1968 this mouse has invented by this person William English and Douglas. ఈయన చనిపోవడానికి కారణం respiratory failure. That was the thing. Clear? Right. Next one. See. What is the rank of Reliance Industry by the report of Future Brand Index 2020? Yes, what is our rank, Andi? It is second. Future Brand Index 2020. ఈ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ అన్నది ఏంటి అని అంటే, లైక్ బేసికలీ ఇంటర్నేషనల్ లెవెల్లో ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా దేనికి సంబంధించారంటే కన్స్యూమర్ సెంట్రిక్ కాదు. ఈ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ అన్నది ఎవరి సెంట్రిక్ ఉంటుంది మరి అనంటే, లైక్ ఒక ఫర్మ్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, దానికి సంబంధించి ఎంతవరకు వాళ్ళ యొక్క సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయడంలో వాళ్ళు ఎంతవరకు పాపులర్ అవ్వగలిగారు అండ్ వీళ్ళ యొక్క సస్టైనబిలిటీ లెవెల్ ఎంతవరకు ఉంది, దానిని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ ద్వారా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి యాపిల్ కంపెనీ ఇట్ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. దాని తర్వాత ఇన్ ద సెకండ్ ప్లేస్ ఇట్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని తర్వాత థర్డ్ ప్లేస్ లో ఇట్ ఈస్ సామ్సంగ్. నాట్ ఓన్లీ సామ్సంగ్, దీని తర్వాత కూడా ఇంకా చాలా కంపెనీస్ ర్యాంకింగ్ లో ఉన్నాయి. ఈవెన్ నెట్ఫ్లిక్స్ వాజ్ దేర్, నివిడియా, లైక్ దట్ అకార్డింగ్ టు దిస్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ వన్ థింగ్ డూ రిమెంబర్, సస్టైనబిలిటీ. అంటే ఇప్పుడు ఆ ఫర్మ్ యొక్క మార్కెట్ ఎలా ఉంది అండ్ ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది, దానిని బేస్ చేసుకొని, ఆ సస్టైనబిలిటీని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి నేమ్ ద డివైస్ కాల్డ్ యాజ్ ఎజోనియో డెవలప్డ్ బై SNBN CBS for non-invasive screening of bilirubin level in the newborns. Is what is that? No touch and painless. This is the thing. This was developed by SNBN CBS. ఇది దేనికోసం అని అంటే, నియోనెటల్స్. బైలిరూబిన్ అన్నది ఏంటండి? బేసిక్లీ బైలిరూబిన్ అన్నది లైక్ ఇట్ ఈస్ అ ఎల్లోయిష్ పిగ్మెంట్. మన రెడ్ బ్లడ్ సెల్స్ షెడ్ చేసేటువంటి ఒక ఎల్లోయిష్ పిగ్మెంట్. బేసిక్లీ ఈ ఎల్లోయిష్ పిగ్మెంట్ అన్నది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే, లైక్ డైజెషన్ ప్రాసెస్లో అది సెక్రెట్ చేసుకోవడానికి, లివర్ ఫంక్షన్కి కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్. అది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఉండాల్సినటువంటి యావరేజ్ క్వాంటిటీ కంటే ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మనకి లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ బైలిరూబిన్. దానికి సంబంధించి మనం చిన్నప్పుడు వింటూనే ఉంటాం, అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండీస్ వచ్చి బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వడం, లేదు అని అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. బికాస్ ఆఫ్ దిస్ లెవెల్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ బైలిరూబిన్ ఓన్లీ. దాని వల్లనే జాండీస్ రావడం, ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. లైక్ దట్ బైలిరూబిన్. నో టచ్ అండ్ పెయిన్లెస్ అన్నది దేనికోసం అంటే, ఈ యాప్
నియోనెటల్స్ అప్పుడే పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి 15 days లోపు పిల్లల్ని టెస్ట్ చేయడానికి, ఈ టెస్ట్ కూడా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ 15 secondsలోనే ఈ టెస్ట్ యొక్క రిజల్ట్ వచ్చేస్తుంది. బైల్రూబిన్ లెవెల్ ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. సో దట్ మనకి వెంటనే తెలియడం వల్ల ఏం జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, National Handloom Day celebrated on which of the following date? Yes, when it is celebrated every year on August 7th. Like basically, since 2015, this National Handloom Day is celebrated. మనం ఎందుకు నేషనల్ హ్యాండ్లూమ్ డే ఓన్లీ August 7th సెలబ్రేట్ చేస్తామనంటే, లైక్ ఇన్ 1905లో ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ దిస్ డే August 7th స్వదేశీ మూమెంట్, మన గాంధీజీ గారు స్వదేశీ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిని కమెమరేట్ చేస్తూనే ఈ August 7th ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. స్వదేశీ మూమెంట్ దేనికోసం అండి? స్వదేశీ అంటే విదేశీ ప్రోడక్ట్స్ని బ్యాన్ చేసేసి కేవలం స్వదేశీ వస్తువుల్ని మాత్రమే వాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ స్వదేశీ మూమెంట్ని లాంచ్ చేయడం జరిగింది గాంధీ గారు in the year 1905. That was on August 7th. అందుకు గాను ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే, ఈ హ్యాండ్లూమ్స్ కూడా హ్యాండ్లూమ్ అంటే ఏంటి, లైక్ ఒక లూమ్ మీద నేసేటువంటి క్లాత్, దానిని హ్యాండ్లూమ్ అంటారు, హ్యాండ్మేడ్. వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. లైక్ ఫర్ దిస్ ఆన్ దిస్ 6th యాన్యువల్ డే సెలబ్రేషన్స్, నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించి వన్ మోర్ న్యూస్ వాజ్ దేర్. ఏంటి అనంటే, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్ అండ్ ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, ఈ 2 బోర్డ్స్ని మన సెంట్రల్ గవర్నమెంట్ స్క్రాప్ చేయడం జరిగింది. వై? బికాజ్ విత్ ద మోటో ఆఫ్ అతి లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్. ఆ ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డ్, ఆల్ ఇండియా హ్యాండ్ క్రాఫ్ట్ బోర్డ్ని స్క్రాప్ చేయడం జరిగింది. కాకపోతే మన ఇండియాలో లైక్ మెజారిటీ ఈ హ్యాండ్లూమ్ ద్వారా చాలా మంది పీపుల్, ఆల్మోస్ట్ 85 million పీపుల్ ఈ హ్యాండ్లూమ్ మీద, ఈ వృత్తి మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. లైక్ ఈ హ్యాండ్లూమ్స్ కిందకి జూట్, సిల్క్, కాటన్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ కిందకి వస్తాయి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. See, name the person who has been conferred with Outstanding Political Reporter of the Year 2020 award at Prem Bhatia Award 2020. Yes, who is it? And it is Deepankar Ghosh garu. Like basically ఈ ప్రేమ్ భాటియా అవార్డ్స్ ఎందుకు ప్రజెంట్ చేస్తారంటే, జర్నలిజం కి సంబంధించి, లైక్ ప్రేమ్ భాటియా అనే ఆయన, హీ వాజ్ అ ఎమినెంట్ జర్నలిస్ట్. ఆయన పేరు మీదగా జర్నలిస్ట్ ఎవరైతే అట్మోస్ట్ కాంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క సర్వీసెస్ని టు ద మ్యాక్స్ లెవెల్ ఇస్తారో అలాంటి పర్సన్స్కి ఈ ప్రేమ్ భాటియా అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎమినెంట్ జర్నలిస్ట్ ప్రేమ్ భాటియా గారు. లైక్ బేసిక్లీ దీపంకర్ ఘోష్తో పాటుగా పరి అన్నటువంటి ఆర్గనైజేషన్, లైక్ ఇది సాయినాథ్ గారి లైక్ పరి ప్రెస్ ఆర్చివ్స్ ఆఫ్ ఇండియా, ఈ పరికి అండ్ దీపంకర్ ఘోష్ వీళ్ళిద్దరికి ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే దేర్ కాంట్రిబ్యూషన్ ఈ ఇప్పుడున్నటువంటి COVID-19 సిచ్యువేషన్లో COVID-19కి సంబంధించి రీసెర్చ్ కానీ, లేదంటే COVID-19కి సంబంధించిన అప్డేట్స్, దానికి సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు గాను వీళ్ళ లైక్ దీపంకర్ ఘోష్ అండ్ పరికి అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ పరి ఆర్గనైజేషన్కి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కువ సర్వీస్ చేయడం ద్వారా కూడా ఈ పరికి కూడా ఇవ్వడం జరిగింది ప్రేమ్ భాటియా అవార్డు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has been appointed as the chairman of UPSC, that is Union Public Service Commission? Is who's it? And it is Pradeep Kumar Joshi garu. He was the one. Like basically UPSC annadi what exactly it does,
లైక్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. దీంతో పాటుగా ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ అన్నిటి లైక్ ఆ క్యాడర్స్కి సంబంధించిన క్యాండిడేట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం, దాని యొక్క వాళ్ళని సెలెక్ట్ చేసేదే యూపీఎస్సీ బోర్డు. సో దానికి సంబంధించి రీసెంట్గా ప్రదీప్ కుమార్ జోషి గారిని అపాయింట్ చేయడం జరిగింది. బేసిక్లీ ప్రదీప్ కుమార్ జోషి గారు ఇది వరకు హీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఇప్పుడు కూడా ప్రదీప్ కుమార్ జోషి గారితో పాటు ఇంకా 8 మెంబర్స్ ఉంటారు యూపీఎస్సీలో. అండ్ ఇది వరకు ఇట్ వాజ్ అరవింద్ సక్సేనా హూ, ఈయన కంటే ముందు హీ వాజ్ రీప్లేస్డ్ బై ప్రదీప్ కుమార్ జోషి గారు. లైక్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్, గిరీష్ చంద్ర ముర్ము గారిని చూస్తే హీ వాజ్ ద like Comptroller and Auditor General of India. He got appointed as Comptroller and Auditor General. Like basically he like ఇది వరకు చూసుకుంటే he used to serve as a Lieutenant Governor for Jammu and Kashmir. దాని తర్వాత ఈయన్ని కాగ్, ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే he was the first tribe to got appointed as the CAG, Comptroller and Auditor General. If you consider PS Ranpais, he is the Chief Inspector of CRPF, Central Reserve Police Force. Ajay Tyagi, he is the Chairman of SEBI, Securities and Exchange Board of India. So these are all the options apart from Pradeep Kumar Joshi garu. Clear? Right, next one. See, which of the following has become the first country in the Indian Ocean region to achieve the status of tsunami ready from the Intergovernmental Oceanographic Commission of UNESCO? So what is that country, Andy? It is India. Like basically UNESCO yokka Intergovernmental Oceanographic Commission IOC prakaram mana India annadi it has become the first country to get the status of tsunami ready. Not only that, mana India ki sambandhinchi ఈ ఒడిషా కోస్టల్ రీజియన్ లో ఉన్నటువంటి ఒక 2 కమ్యూనిటీస్, ఈ 2 కమ్యూనిటీస్ కూడా లైక్ సునామీ రెడీ స్టేటస్ సంతరించుకున్నటువంటి 2 కమ్యూనిటీస్. అవి దేనికి ఏ స్టేట్ కి సంబంధించి అంటే ఒడిషా స్టేట్ కి సంబంధించి. దీస్ ఆర్ ఫస్ట్ 2 కమ్యూనిటీస్ టు గెట్ దిస్ స్టేటస్, సునామీ రెడీ స్టేటస్. లైక్ బేసిక్లీ సునామీ రెడీ స్టేటస్ అన్నది ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, ఎందుకు ఈ యునెస్కో ఎందుకు ఇస్తారు అని అంటే, ఇప్పుడు సునామీ వచ్చిన తర్వాత, సునామీ రాకముందు ఎంతవరకు ఒక కమ్యూనిటీ అవ్వచ్చు, లేదా అని అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నటువంటి పీపుల్ ఎస్పెషల్లీ ఒక రీజియన్ ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు అన్న దానిని బట్టి ఈ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. సునామీ అంటే మనకు తెలుసు, ఇట్స్ అ హార్బర్ వేవ్. లైక్ బేసిక్లీ ఇట్ ఈస్ అ Japanese word. Tsunami is a Japanese word. That is harbor wave. Su ante harbor, nami ante wave. Harbor wave, that is a catastrophic wave. దీని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ దిస్, ఇలా హెవీ ఇంటెన్సిటీతో ఫ్లో అవుతూ ఉంటుంది. అలా జనరల్గా వచ్చేటువంటి వేవ్ కంటే కూడా ఈ అల యొక్క ఉధృతి ఎక్కువ ఉంటుంది సునామీ. సో ఆ విధంగా సునామీ వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడానికి ఎంతవరకు రెడీగా ఉన్నారు, రాకముందు కూడా ఎంతవరకు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు అన్న దానిని బట్టి ఈ సునామీ రెడీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు గెట్ దట్ స్టేటస్. అండ్ ఐఓసి, యునెస్కో, వేర్ ఆర్ దీస్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. ఈ రెండిటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఐఓసి యొక్క హెడ్ క్వార్టర్స్ యాజ్ వెల్ యాజ్ యునెస్కో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉన్నాయి. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. See, which state government launched Mahila Evam Kishori Samman Yojana and Mukhyamantri Doot Upahar Yojana for states, girls and women? What is that state? And it is Haryana. Like basically this Mahila Evam Kishori Samman Yojana. ఈ మహిళా ఏవం కిషోరి సమ్మాన్ యోజన అన్నది ఎవరికి సంబంధించి అంటే ఎస్పెషల్లీ అడాలసెంట్ గర్ల్స్ అండ్ విమెన్. అది కూడా 10 to 45 years
ఏజ్ లోపు ఉన్నటువంటి అడాలసెంట్ గర్ల్స్ అండ్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ యోజనని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ని ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్ అప్ టు దీస్ శానిటరీ నాప్కిన్స్ వుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ అ ఇయర్. ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ శానిటరీ నాప్కిన్స్ దేనికోసం, లైక్ ది శానిటరీ నాప్కిన్స్ ఆర్ యూజ్డ్ డ్యూరింగ్ దేర్ మెన్స్ట్రువల్ సైకిల్. సో అలాగా ఎవ్రీ మంత్ శానిటరీ నాప్కిన్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అది 1 year వరకు. దట్ ఈజ్ మహిళా ఏవం కిషోరి సమ్మాన్ యోజన. ముఖ్యమంత్రి దూద్ ఉపహార్ యోజన చూస్తే దూద్ అంటే ఏంటండి, మిల్క్. ఈ దూద్ ఉపహార్ యోజన ఎవరి కోసం అని అంటే 1 to 6 years లోపు ఉన్నటువంటి చిల్డ్రన్, చిన్న పిల్లల కోసం. ఈ 1 to 6 years లోపు ఉన్నటువంటి పిల్లలకి స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ హర్యానా స్టేట్ గవర్నమెంట్ అనేది. అంగన్వాడీస్ ద్వారా, విలేజ్ లెవెల్లో అయితే అంగన్వాడీస్ ద్వారా, అండ్ టౌన్స్లో అయితే పిహెచ్సిస్ ద్వారా ఇట్లా ఈ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని ప్రొవైడ్ చేస్తుంది ప్రతి మండే టు సాటర్డే. నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, 1 to 6 years లోపు ఉన్న చిల్డ్రన్తో పాటు లైక్ ప్రెగ్నెంట్ విమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి కూడా ఈ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని సప్లై చేస్తారు. దట్ ఈస్ ముఖ్యమంత్రి దూద్ ఉపహార్ యోజన. దట్ వాజ్ లాంచ్డ్ బై ద స్టేట్ హర్యానా. కన్సిడరింగ్ అదర్ ఆప్షన్స్, ఢిల్లీ, ఇఫ్ యూ కన్సిడర్ ఢిల్లీ, ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఢిల్లీ స్టార్ట్ చేసింది. అండ్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే signed a deal with Flipkart, that is in the name of one district one product. దీనిని సైన్ చేసింది with Flipkart. A memorandum of understanding has signed with Flipkart, that is for the sake of one district one product. Haryana we have already discussed. Karnataka కంట్రీకి సంబంధించినటువంటి ఫస్ట్ RT-PCR మొబైల్ ల్యాబ్. RT-PCR అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్ట్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఈ RT-PCR టెస్ట్ అనేది దేనికి యూజ్ చేస్తారు, COVID-19 టెస్ట్ కండక్ట్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. ఫస్ట్ RT-PCR మొబైల్ ల్యాబ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కర్ణాటక. అండ్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే గూగుల్ వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ఆన్లైన్ ఎడ్యుకేషన్, స్కూల్ చిల్డ్రన్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇట్ హ్యాడ్ కొలాబరేటెడ్ విత్ గూగుల్. దీస్ ఆర్ అదర్ ఆప్షన్స్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, see, Sadia Delvi died aged 63, is a renowned, yes, who is she? She is a renowned writer. Basically, see, this Sadia Delvi garu, she died because of prolonged illness, that is due to cancer. To she has fighting with cancer since many years. Like basically she is a writer. Along with this, she is a eminent connoisseur also. Ante like food recipes ki, like food varieties ki sambandhinchi kuda, like culinary art and food varieties దానికి సంబంధించి కూడా she has written a book also. Jasmines and Jazz అన్న పేరుతో కూడా ఒక బుక్ ని she has released. లైక్ సిన్స్ మనం చూసుకుంటే ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఇప్పటి వరకు మన క్యూజైన్ లో వచ్చినటువంటి మార్పులు దానికి సంబంధించి కూడా she has written a book. మేజర్ గా she has promoted మొఘల్స్ క్యూజైన్. అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి, బావర్చి. ఓకే, బావర్చి అన్నది హైదరాబాద్ రెస్టారెంట్ నేమ్, దట్ ఈస్ డిఫరెంట్. దాని యొక్క హిస్టరీ చూస్తే బావర్చి అంటే మొఘల్స్ టైం పీరియడ్ లో బావర్చి అనే ఆయన చీఫ్ షెఫ్ అనమాట. బావర్చి లైక్ మొఘల్స్ టైం పీరియడ్ లో ఉన్నటువంటి క్యూజైన్ ని కూడా ప్రమోట్ చేస్తూ షీ హాజ్ నరేటెడ్ ఎ బుక్. రీసెంట్లీ షీ డైడ్ డ్యూ టు క్యాన్సర్. క్లియర్, రైట్? నెక్స్ట్ వన్, see, name the national award winning documentary which has won the best documentary feature award at the 20th edition of New York Indian Film Festival. Yes, what is that documentary? It is Sunrise.
బేసిక్లీ సన్ రైజ్ అన్నది ఈ డాక్యుమెంటరీ దేనికి సంబంధించి అనంటే హర్యానాలో ఉన్నటువంటి పేట్రియార్కి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ. అంటే హర్యానాలో పేట్రియార్కి అంటే ఏంటి, లైక్ మేల్ పర్సన్ వుడ్ బి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అది పేట్రియార్కి. దట్ ఈస్ నథింగ్ బట్ మేల్ డామినేటెడ్ సొసైటీ. సో అలా హర్యానా రీజియన్లో ఉన్నటువంటి పేట్రియార్కిని హైలైట్ చేస్తూ ఈ డాక్యుమెంటరీని పోర్ట్రే చేయడం జరిగింది. అలాంగ్ విత్ దాట్ ఈ అవార్డ్ విన్నింగ్ సెరమనీ లైక్ ఈ NYIFF బేసిక్లీ ఇది ఎప్పుడో మార్చిలోనే జరిగి ఉండాల్సింది, కాకపోతే రీసెంట్గా COVID-19 పాండమిక్ వల్ల ఇంత పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. అలాంగ్ విత్ దాట్ ఇంకొక ఫిల్మ్ మథూన్, ఈ ఫిల్మ్కి లైక్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది, లైక్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అలాంగ్ విత్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డ్ కూడా ఈ ఫిల్మ్కి రావడం జరిగింది. అలాంగ్ విత్ దట్ డూ సీ ఆల్ ద థింగ్స్. ఈ ఈ ఎడిషన్ అన్నది వర్చువల్గానే జరిగింది రీసెంట్లీ, క్లియర్. అండ్ ఈ అవార్డ్ సెరమనీకి సంబంధించి లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించి అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది, క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, see which of the following country has declared a state of environmental emergency? What is that country? And it is Mauritius. What's the capital currency of Mauritius? It is Port Louis and the currency is Mauritian rupee. That's the thing. రీసెంట్గా ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి కంట్రీస్లో మారిషస్ కూడా వన్ ఆఫ్ ద కంట్రీస్. లైక్ బేసిక్లీ ఇది వరకు రష్యా కూడా ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఈ మారిషస్ అన్న కంట్రీ ఎందుకు ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది అని అంటే జపనీస్ కార్గో షిప్ అయినటువంటి వకాషియో అన్నటువంటి జపనీస్ కార్గో షిప్ నుంచి లైక్ ఆయిల్ స్పిల్ అన్నది జరుగుతుంది రీసెంట్గా. లైక్ ఇది వరకు ఎప్పుడో ఆ కార్గో అన్నది అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది ఈ వకాషియో బేస్లో. అక్కడ నుంచి ఇప్పుడు ఈ వకాషియో నుంచి ఆయిల్ స్పిల్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఈ ఆయిల్ స్పిల్ అన్నది బేసిక్లీ వన్స్ స్టార్ట్ అయింది అని అంటే లైక్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 4000 మెట్రిక్ టన్స్. ఇప్పుడు ఇట్ స్టార్ట్ లీక్ అవుతుంది. అట్లా ఆయిల్ స్పిల్ జరిగితే ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్లో మాత్రమే కాదు, ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది అని అంటే ఆక్వాటిక్ లైఫ్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి ఇది స్లోగా ఇండియన్ ఓషన్ వైపు వచ్చేస్తుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ అంతా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆయిల్ స్పిల్ వల్ల, అండ్ ఈవెన్ సరౌండింగ్ ఏరియాస్లో కూడా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి దానిని ఓవర్కమ్ చేయడానికి ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ మారిషియస్కి సంబంధించి లైక్ 1000 మెట్రిక్ టన్స్ లోపు ఆయిల్ స్పిల్లేజెస్ ఏమన్నా ఉంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ సరిపోతుంది. కాకపోతే ఇక్కడ దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ టెక్నాలజీ సరిపోక దే హ్యాడ్ టుక్ ద హెల్ప్ ఫ్రమ్ ఫ్రాన్స్, జపాన్, ఈవెన్ ఇండియా నుంచి కూడా దే టుక్ ద హెల్ప్. లైక్ బేసిక్లీ రీసెంట్గా మన ఇండియా తరఫు నుండి కూడా వీ హ్యావ్ హెల్ప్డ్ లైక్ ధ్రువ హెలికాప్టర్ ద్వారా మనం కూడా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ స్పిల్ని కంటైనర్స్లో కలెక్ట్ చేసి ఆ కంటైనర్స్ని హెలికాప్టర్స్ త్రూ వేరే ప్లేస్కి మార్చేయడం జరుగుతుంది. ఫర్ దట్ సేక్ దట్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ ఎన్వైర్మెంటల్ ఎమర్జెన్సీ. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, ది లాస్ట్ వన్ ఫర్ టుడే. See, on the occasion of the World Biofuel Day 2020, a webinar was organized by the Ministry of Petroleum and Natural Gas with the theme of, that is, biofuels towards Atmanirbhar Bharat. ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ August 10th సెలబ్రేట్ చేస్తారు. లైక్ బేసిక్లీ హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్? ఇట్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఈయన ఏం చేశారని అంటే లైక్ ఒక వెబినార్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. వరల్డ్ బయోఫ్యూయల్ డేకి సంబంధించి ఒక వెబినార్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబినార్ ద్వారా ఏంటి అని అంటే మన ఇండియాని ఎందుకు ఎక్కువ ఫోకస్ చేసి వెబినార్ లాంచ్ చేసే
అంత పెద్ద మొత్తంలో ఎందుకు చేయడం జరిగింది అంటే, లైక్ బేసిక్లీ మన ఇండియా మేజర్గా ఇట్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. ఆ అగ్రికల్చర్ రెసిడ్యూస్ నుంచి ఏవైతే మిగులు ఉంటుందో ఆ వేస్ట్ నుంచి మనం బయోఫ్యూయల్ని జనరేట్ చేయొచ్చు. దట్ మైట్ బి సమ్ బయోడీజిల్, బయోగ్యాస్, లైక్ ఇథనాల్, ఇట్లాంటి బయోఫ్యూయల్స్ని మనం జనరేట్ చేయొచ్చు. సో దాట్ కన్వెన్షనల్ ఫాసిల్ ఫ్యూయల్స్ వీటి ప్లేస్లో మనం ఈ బయోఫ్యూయల్స్ని రీప్లేస్ చేయాలి. సో దట్ దానివల్ల ఎన్వైర్న్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి డిపెండెన్సీ, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. ఆ ఉద్దేశంతో మన ఇండియాలోనే మనమే బయోఫ్యూయల్ని జనరేట్ చేసే అంత లెవెల్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో బయోఫ్యూయల్స్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అన్నది ఇట్ వాజ్ అ న్యూ థింగ్ దట్ వాజ్ లాంచ్డ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్. ఆత్మనిర్భర్ భారత్ అన్నది సెల్ఫ్ రిలయంట్, అంటే మన మీద మనం డిపెండ్ అవ్వాలి. మేక్ ఇన్ ఇండియా అవ్వచ్చు, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వీటన్నిటిని ప్రమోట్ చేయాలి. సో దట్ డిపెండెన్సీ తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ థీమ్ని పెట్టడం జరిగింది. క్లియర్? రైట్. Well, hope everyone have understood. That's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.